ఫ్రెండ్స్, ఈరోజు నేను శాండ్విచ్కి మనము మయోనెస్ యూజ్ చేస్తాం కదా, ఆ మయోనెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. ఇది శాండ్విచ్కే కాదు, షవర్మాకి ఇలా అన్నిటికీ యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అది. ఇది మనం బయట షాప్లో కొనకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. ఈ మయోనెస్ వచ్చేసి నేను ఎగ్ యాడ్ చేసి చేస్తున్నాను అండి. ఫస్ట్ మనము ఎగ్స్ 2 వైట్ తీసుకోవాలండి. నేను ఎల్లో తీసి పక్కన పెట్టేశాను. 2 ఎగ్స్ వైట్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాలండి, అలాగే కొంచెం చక్కెర అండి, అలాగే కొంచెం సాల్ట్. ఇవి మొత్తం యాడ్ చేసేసి మనము మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ ఇది ఇలా ఆపాపి మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇది వేడిగా ఉండకూడదు. మిక్సీ జారు కొంచెం వేడిగా ఉంటే కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, 2 ఎగ్స్కి 150 ml ఆయిల్ పడుతుందండి. మొత్తం ఒకసారి ఆయిల్ వేయకూడదు. ఫస్ట్ మనము మిక్సీ పట్టుకున్నాక కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలండి. మిక్సీ జారు మాత్రం హీట్ అవ్వకూడదండి. హీట్ వస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉంటే గ్యాప్ ఇచ్చి పల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుతూ ఉంటే క్రీమీగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో థిక్ మయోనెస్. అంతే అండి, ఈ విధంగా రావాలి మయోనెస్. ఇలా మనం ఆపాపి తిప్పుకుంటూ ఉంటే ఈ విధంగా థిక్గా వస్తుందండి. మనము గ్యాప్ ఇచ్చి మిక్సీ జారు మాత్రం హీట్ అవ్వకుండా చూసుకోవాలండి. మనం మెయిన్ గమనించాల్సిన విషయం అదే. గ్యాప్ ఇచ్చి తిప్పుకుంటూ ఉంటే ఆయిల్ యాడ్ చేసుకుంటూ తిప్పాలండి. ఆయిల్ కనీసం 2 ఎగ్స్కి 150 ml ఆయిల్ పడుతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం షాప్లో కొంటాం కదా మనం మయోనెస్, షాప్లో చాలా రేట్ ఉంటుంది మన మయోనెస్. 2 ఎగ్స్తో మనం ఇంట్లోనే సింపుల్గా మయోనెస్ ఇంత బాగా తయారు చేసుకోవచ్చు. మీరు అంత ఖర్చు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ మనం బయట కొన్నా కూడా వాళ్ళు ఎప్పుడో ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెడతారు. మనం ఫ్రెష్గా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకొని పిల్లలకి మనము శాండ్విచ్ అలా చేసేటప్పుడు ఏ రోజుతో ఆ రోజు ఫ్రెష్గా వాడుకుంటే బాగుంటుందండి. ఇది స్టాక్ పెట్టడం కూడా మంచిది కాదు. మనం ఎగ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. నేను ఈరోజు పిల్లలకి శాండ్విచ్ చేయాలనుకుంటున్నాను, అందుకోసం మయోనెస్ ప్రిపేర్ చేశానండి. అలాగే ఛానల్లో ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా అని మన ఛానల్లో నేను చూపించానండి. చూడండి 2 ఎగ్స్కి ఎంత మయోనెస్ వచ్చిందో. ఇది బయట అయితే 150 అలా అమ్ముతారండి. మేము ఒకసారి మాకు తెలియక ఎలా చేసుకోవాలో షాప్లో కొన్నామండి. అది 150 అలా ఉంది. చిన్న బాటిల్. మరలా టేస్ట్ కూడా బాగాలేదండి. ఏదో అలాగా అనిపించింది, ఫ్రెష్నెస్ అనిపించలేదు. మేము ఇంట్లో ఆల్రెడీ ట్రై చేసాము. ఏదైనా డైరెక్ట్గా మేము యూట్యూబ్లో అయితే ప్రయోగం చేయమండి. మేము నేర్చుకొని మంచిగా ట్రై చేసి ఆ తర్వాత మేము ఛానల్లో పెడతామండి. ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు చాలామంది, అది కుదరకపోతే తిట్టుకుంటారు కదండి. అందుకోసం అలాంటి ప్రాబ్లం రాకూడదు. ఏదైనా ముందు మనం ట్రై చేయాలి. మనకు సక్సెస్ అయితేనే అది మన ఛానల్లో పెట్టాలని మేము అనుకున్నామండి. మేము చేసే రెసిపీస్ కూడా మేము ట్రై చేసి మాకు బాగా టేస్టీగా మంచిగా వచ్చినవి ఇంకా మనం పర్ఫెక్ట్గా చేయగలము అనుకుంటేనే మేము ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. ట్రై చేసి చూడండి ఎంత మయోనెస్ వచ్చింది. ఇవి 2 ఎగ్స్తోనే అండి ఇంత మయోనెస్. నేనైతే బయట ఇంత క్వాంటిటీ అయితే నేను కనీసం 150 అలా పెట్టి కొన్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పద్ధతిలో చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏమన్నా మనం చేస్తాం కదా శాండ్విచ్ అలా, వాటికి ఇలా మయోనెస్ చేసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఇవ్వండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి. మీరు ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకేనండి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి.